అమ్మ ఏ ఊరు ఇది? మాణికపురం. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం మాణిక్యపురం గ్రామం కోసం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ ఊర్లో అడుగు పెట్టగానే మనకు కనిపించేది ప్రకృతి అందాలు, చుట్టూ ఎత్తైన కొబ్బరి చెట్లు, ఆ చెట్ల మధ్యలో ప్రశాంతంగా పచ్చదనంతో మెరిసే ఈ అందమైన గ్రామం మాణిక్యపురం. నిజంగా పేరులాగానే ఈ ఊరు ఒక మాణిక్యం లాంటిది. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే చాలా మంది మహిళలు తమ ఇళ్ల ముందు కూర్చుని కొబ్బరి నుంచి వచ్చే పీచుతో తాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అది కేవలం ఒక పని కాదు, వారి జీవనాధారం, వారి కష్టపడి సంపాదించే గౌరవం. చేతి వృత్తిని గౌరవంగా నిలబెట్టుకుంటున్న ఈ మహిళలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పాలండి. ఈ ఊర్లో మరో ప్రత్యేకత ఏంటంటే కొంతమంది ఒడియా మాట్లాడతారు, కొంతమంది తెలుగు మాట్లాడతారు. రెండు భాషలు, రెండు సంస్కృతులు కలిసిపోయే ఒకే కుటుంబంలో జీవిస్తున్న అందమైన గ్రామం ఇది. భాష వేరైనా మనసులు మాత్రం ఒకటే అన్నట్టుంటుంది మాణిక్యపురం. ఊరంతా దేవాలయాలతో నిండిపోయి భక్తి వాతావరణంతో కనిపిస్తూ ఉంటుంది. ప్రతి వీధిలో ఒక దేవాలయం, ప్రతి ఇంట్లో ఓ నమ్మకం, భగవంతుని మీద ఉన్న విశ్వాసం ఈ గ్రామానికి ఒక ప్రత్యేక శోభను తీసుకొస్తుంది. ఇక ఈ ఊర్లో ఒక క్యూట్ సీన్ ఏంటంటే మధ్యాహ్నం 3 గంటలు అయిందంటే చాలు అవ్వలందరూ టీ దుకాణం దగ్గర క్యూ కడతారు. ఆ టీ కప్ లో కేవలం టీ రుచి మాత్రమే కాదు, ఆప్యాయత, మాటలు, నవ్వులు కూడా కలిసే ఉంటాయి. అది చూసే వాళ్ళకి కూడా ఒక ఆనందం. ఇక ఈ గ్రామ యువత గురించి చెప్పాలంటే చాలా చురుకుగా కష్టపడే స్వభావం కలిగిన వారు. చదువు, ఉద్యోగం, వ్యవసాయం ఏదైనా సరే ముందుండే తరం ఇది. తమ ఊరి పేరు మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆలోచనతో ఉన్న యువత ఈ మాణిక్యపురం యొక్క అసలైన బలం. మొత్తానికి ప్రకృతి అందాలు, కష్టపడే మహిళలు, భక్తి వాతావరణం, భాషల సమ్మేళనం, చురుకైన యువత ఇవన్నీ కలిసి అందమైన గ్రామం మాణిక్యపురం. మరింత దూరం వచ్చి మన మాణిక్యపురం గ్రామం వీడియో తీసాను కాబట్టి మీరందరూ మన పలాసవాసి పేజ్ ను ఫాలో చేసుకుంటారని కోరుకుంటున్నాను.